బాపట్ల జిల్లా సర్వసభ్య సమావేశంలో మంత్రులు, శాసనసభ్యులు అన్నదాతల అభ్యున్నతికి కృషి చేయాలి. లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములన్నీ పునరుద్ధరించాలి. స్కీములను రైతుల భాగస్వామ్యంతో పనిచేసేలా చూడాలి. దళారులకు తావు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలి. ఎన్ఆర్ఈజీఎస్ వర్క్స్ త్వరగా పూర్తి చేయండి. 2019 గత ప్రభుత్వ హయాంలో బిల్లులు ఇవ్వండి. డీఆర్సీ సమావేశంలో ఎమ్మెల్యే ఏలూరి. అన్నదాతల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా అధికార యంత్రాంగం పనిచేయాలని పర్సూరు శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు పేర్కొన్నారు. మంగళవారం బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశం ఇన్ఛార్జ్ మంత్రి కొలుసు పార్థసారథి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఏలూరి మాట్లాడుతూ అన్నదాతలకు కూటమి ప్రభుత్వం భరోసానిస్తుందన్నారు. అన్నదాతల సంక్షేమానికి, అభివృద్ధికి పలు పథకాలను అమలు చేస్తుందన్నారు. లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లో జిల్లా వ్యాప్తంగా అనేక మూతపడ్డాయని, జిల్లా అభివృద్ధి సంక్షేమానికి ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా అధికార యంత్రాంగం సమన్వయంతో పనిచేసి మంచి పేరు తీసుకురావాలన్నారు. ఈ సమావేశంలో మంత్రులు అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్, జిల్లా కలెక్టర్ వెంకటమురళి, ఎంపీ కృష్ణప్రసాద్, ఎమ్మెల్యేలు వేగేశన నరేంద్రవర్మ, నక్క ఆనందబాబు, కొండయ్యలు పాల్గొన్నారు. అలాగే తెలియజేసుకుంటూ దిస్ ఈస్ ద సెకండ్ డిస్ట్రిక్ట్ రివ్యూ కమిటీ ఇన్ అవర్ డిస్ట్రిక్ట్. యాజ్ ఇన్స్ట్రక్ట్ ముందుగా యాక్షన్ టేకెన్ రిపోర్ట్ తో మొదలు పెడదాం. సో ప్రెజెంటేషన్ స్టార్ట్ చేయండి. యాక్షన్ టేకెన్ రిపోర్ట్. ఫస్ట్ సివిల్ సప్లై సార్ కొన్ని ఆదేశాలు ఇచ్చి ఉన్నారు సార్. అవి 10 మందిలో 7 మందికి పడుతున్నాయి. కానీ గతంలో సార్ జిల్లా జాయింట్ కలెక్టర్ వారి చేత మీటింగ్ పెట్టి ఉన్నాం సార్. కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి సార్. అవి యాక్చువల్ గా 9 టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి సార్. మళ్ళీ పిచ్చి 10 మంది ఉన్నాయి సార్. ఆ 10 క్లియర్ చేయమని చెప్పడం జరిగింది సార్. ఈ వీక్ లో ఆ 301 కూడా క్లియర్ చేస్తారు. మొత్తం 3,53,000 అన్నారు. ఉన్నాయి అంటే అంత ఎందుకు ఉంది అనేది తీసుకోలేదు. ఓకే, ఈ 2,74,000 మందికి సబ్సిడీ అమౌంట్ క్రెడిట్ అయిందా? నెక్స్ట్ చూడమని చెప్పేసి కలెక్టర్ గారు కూడా ఆదేశించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. అదేవిధంగా ఎడ్యుకేషన్కి సంబంధించిన వరకు మరి సంబంధిత మంత్రివర్గం కూడా మా ఎనర్జీ మంత్రి గారు, రెవెన్యూ మంత్రి గారు కూడా జిల్లాలో ఉన్న ఇరిగేషన్ సమస్యల గురించి చర్చించడం జరిగింది. దానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలో అది కూడా సూచన చేయడం జరిగింది. మరి ఈ ఓఎండ్ వర్క్ గత ప్రభుత్వం ఈ ఇరిగేషన్ కెనాల్స్ ని, డ్రైనేజ్ కెనాల్స్ ని, ఈ వ్యవస్థని పూర్తిగా సర్వనాశనం చేసి ₹1 కూడా కేటాయించుకోకుండా ఈ రంగానికి తీవ్రమైన లోటు చేసిందని చెప్పేసి మనం చేస్తాం. మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇరిగేషన్ మీద చాలా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం, అన్ని పనులు చేయాలని చెప్పి చెప్తున్న మీద ఏదైతే ఓఎండ్ పనులు ఉన్నాయో వాటిని సకాలంలో టెండర్లు పిలిచి సకాలంలో పనులు మొదలుపెట్టి నెక్స్ట్ ఖరీఫ్ సీజన్ కల్లా ఈ వ్యవస్థని రెడీ చేయాలని చెప్పేసి కూడా స్పష్టంగా ఆదేశాలు జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. లిఫ్ట్ ఇరిగేషన్, ఈ బాపట్ల జిల్లాలో లిఫ్ట్ ఇరిగేషన్ అనేది చాలా ముఖ్యమైన వ్యవస్థ. దాదాపు 92 ప్రాజెక్టులు, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉంటే గత ప్రభుత్వం ₹1 కూడా ఖర్చు పెట్టకోకుండా ఈ వ్యవస్థలంతా కూడా మూసేసే విధంగా ఆ చర్యలు తీసుకుంది గత ప్రభుత్వం. ఇది ఈ రాష్ట్రాన్ని, మన ఈ జిల్లాకి తీవ్ర నష్టం జరుగుతుంది. ఎందుకంటే 1,07,000 ఎకరాలు ఈ లిఫ్ట్ ఇరిగేషన్ మీద ఆధారపడి సాగు చేయబడతాం. మరి బాధ్యతారహితంగా ప్రవర్తించే గత ప్రభుత్వం ఈ 1,07,000 ఎకరాల రైతాంగానికి తీవ్ర లోటు చేసిందని చెప్పేసి మనం చేస్తాను. మరి ఈ జిల్లా మంత్రివర్యులు సోదరులు, రెవెన్యూ శాఖ మార్చులు సత్యప్రసాద్ గారు, సోదరులు సహచర మంత్రివర్యులు విద్యుత్ శాఖ మార్చులు గొట్టిపాటి రవి గారు, చీరాల శాసనసభ్యులు సోదరులు మార్పల్లి గారు, సోదరులు సహచర శాసనసభ్యులు బాపట్ల శాసనసభ్యులు నరేంద్రవర్మ గారు,
అదేవిధంగా కలెక్టర్ మురళి గారు, జిల్లా శాఖ అధికారులు అందరూ కలిసి సమీక్ష చేయడం జరిగింది. చాలా వరకు ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా కార్యక్రమాలు జరుగుతున్న తీరు గురించి కానివ్వండి, వాటిలో ఉన్న ఇబ్బందుల గురించి కానివ్వండి చాలా స్పష్టంగా చర్చించడం జరిగింది. ముఖ్యంగా రహదారులు ఏదైతే కూటమి ప్రభుత్వం ఇంపార్టెంట్ గా తీసుకుని జనవరి, ఫిబ్రవరి కల్లా ఈ గవర్నమెంట్ సేవలు పూర్తి చేయాలనుకున్నారు. అవి ఇప్పటికీ 73% పనులు పూర్తయ్యాయి. ఇంకా 27% పనులని ఫిబ్రవరి మాసంలో పూర్తి చేయడానికి అన్ని చర్యలు కూడా తీసుకోవాలని చెప్పేసి రివ్యూలో స్పష్టం చేయడం జరిగింది. కొంతమంది శాసనసభ్యులు దాని మీద క్వాలిటీ పెంచాలని, రోలింగ్ కానివ్వండి లేకపోతే స్పెసిఫికేషన్ ప్రకారం చేయాలని చెప్పేసి చాలా గట్టిగా చెప్పారు. ఎవరైతే కాంట్రాక్టర్ నాణ్యతని పాటించట్లేదో డిపార్ట్మెంట్ నిర్దేశించిన నాణ్యత ప్రమాణాన్ని పాటించని కాంట్రాక్టర్ మీద కఠిన చర్యలు తీసుకోమని చెప్పేసి సమావేశం అభిప్రాయపడిందని చెప్పేసి కూడా మనం చేస్తాము. అదేవిధంగా ఇంతకు ముందు అగ్రిమెంట్ ఎంటర్ అయ్యి పనులు చేయని కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో అవసరమైతే నిబంధనల ప్రకారం కాంట్రాక్టర్ క్యాన్సిల్ చేసి కొత్త కాంట్రాక్టర్లకి పనులు ఇచ్చే చర్యలు కూడా తీసుకోవాలని చెప్పేసి సమావేశం అభిప్రాయం. ఎవరైతే పనులు ప్రారంభించారో వారు సకాలంలో పూర్తి చేయడానికి, వారికి ఏదైనా ఇబ్బందులు ఉంటే ప్రభుత్వం తరఫు నుంచి స్థానిక ప్రజాప్రతినిధులతో, స్థానిక జిల్లా మంత్రివర్గంతో మాట్లాడి వాటిని పరిష్కరించడానికి రాష్ట్ర స్థాయిలో మేమందరం కూడా కృషి చేసి ఏదైనా పర్మిషన్స్ కానివ్వండి, అప్రూవల్స్ కానీ రావాల్సి వస్తే మేము దాని బాధ్యత తీసుకుంటామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది.